మీరు హాస్టల్స్లో ఉంటున్నారా? లేదా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా హాస్టల్స్లో ఉంటున్నారా? ఒకవేళ మీరు హాస్టల్లో ఉంటే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మీ హాస్టల్లో దయ్యం ఉందా? దయ్యం ఉంటే మీరు ఏం చేస్తారు? కొన్నిసార్లు వేరే వాళ్ళ మీద చేసే జోక్స్ లాస్ట్కి మనకే దెబ్బకొస్తాయి. కొంతమంది ఉంటారు కదా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎంత సీరియస్ మ్యాటర్ అయినా జోక్స్ చేసుకుంటుంటారు. కానీ కొన్నిసార్లు మీరు చేసే జోక్స్ మనుషులకే కాకుండా ఈ లోకంలో లేని ప్రేతాత్మలకు కూడా డిస్టర్బ్ చేస్తాయి. ఇప్పుడు నేను మీతో చెప్పబోయే స్టోరీ ఈ టాపిక్ కి సంబంధించింది. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది కేవలం ఒక జోక్ నుండే, కానీ ఈ స్టోరీ ఎండుకొచ్చే వరకు చాలా భయంకరంగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఎప్పుడు జోక్స్ చేసుకుంటా, ప్రాంక్స్ చేసుకుంటా అందరిని గెలుక్కుంటూ ఉంటారు కదా. ఈ వీడియోని ఫస్ట్ వాళ్ళకు పంపండి. ఎవరికి తెలుసు, ఇలాంటి సంఘటన నెక్స్ట్ అతనికే జరగచ్చేమో. ఈ స్టోరీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ. ఈ రోజు కంటే ముందు దీన్ని ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. సడన్ గా మీ ముందుకి ఒక ప్రేతాత్మ వస్తే మీరు ఏం చేస్తారు? అసలు ఎందుకు వస్తుంది? దానికి ఏం కావాలి మీకు తెలుసా? ఈ స్టోరీలో వాళ్ళది కూడా సేమ్ సిచ్యువేషన్. అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది, అసలు ఎవరికి ఏం చెప్దామన్నా, ప్రూవ్ చేద్దామన్నా ప్రూఫ్స్ లేవు. ఈ స్టోరీని మొత్తం తెలుసుకోవడానికి లాస్ట్ వరకు చూడండి. తర్వాత ఎప్పుడైనా ఈ వీడియో మీకు కూడా అవసరం కావచ్చు. బిఫోర్ స్టార్టింగ్, ఇలాంటి అన్సాల్వ్డ్ మిస్టరీ, హర్రర్ అండ్ హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ని తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ ఇద్దరు అమ్మాయిలకు సంబంధించింది. రాజస్థాన్ లో కోటా అనే సిటీలో జరిగింది. అక్కడ ప్రతి ఇయర్ లక్షల మంది స్టూడెంట్స్ జేఈఈ ప్రిపరేషన్ కోసం వస్తారు. అలాంటి కళతో వచ్చిన ఇద్దరు, సోనాక్షి అండ్ ప్రియా అనే వాళ్ళ కథ ఇది. అందరిలాగానే వాళ్ళు కూడా ఒక హాస్టల్లో జాయిన్ అయ్యి జేఈఈకి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళ ఇద్దరు ఇంకో ఇద్దరికి పరిచయం అయ్యారు. వాళ్ళే స్వీటీ అండ్ సంజన. వీళ్ళు నలుగురు కలిసి జేఈఈకి ప్రిపేర్ అయ్యి క్రాక్ చేద్దామని ఫిక్స్ అయినలు. కానీ ఈ నలుగురులో సోనాక్షి అనే అమ్మాయి కొంచెం డిఫరెంట్ ఉండేది. తను ఎప్పుడు జోక్స్, ప్రాంక్స్ చేసేది. తను ఎగ్జామ్స్ ఎప్పుడైనా రాయొచ్చు, కానీ లైఫ్ లో ఎంజాయ్ చెయ్యాలి అని అనేది. కానీ ప్రియ చదువుకోవడమే ఇంపార్టెంట్ అని అనేది. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మనం ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికే కానీ టైం పాస్ చేయడానికి కాదు అని అనేది. నువ్వు కూడా చదువుకో, ఈ ప్రాంక్స్, జోక్స్ అంటూ నా మైండ్ ఖరాబ్ చేయకు, నీ మైండ్ ఖరాబ్ చేసుకోకు అని ప్రియ చెప్పింది. కానీ ప్రియ ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఈ ఎగ్జామ్స్ ఎట్లయినా క్లియర్ చేయొచ్చు, కానీ లైఫ్ లో మెమరీస్ అయితే చేసుకోవాలి కదా అని అనేది. అట్లనే ఒక రోజు ప్రియా, స్వీటీ, సంజన పడుకున్నప్పుడు ప్రాంక్ చేద్దామని ఫిక్స్ అయింది. వాళ్ళందరూ నైట్ టైం లో పడుకున్నప్పుడు వాళ్ళ రూమ్ డోర్ ని నాక్ చేసి పారిపోదామని అనుకున్నది. అనుకున్నట్టే వాళ్ళ ఇద్దరి డోర్ ని నాక్ చేసి పారిపోయేది. అట్లానే నైట్ అంతా చేసింది. స్వీటీ అండ్ సంజన పాపం నైట్ అంతా చాలా టెన్షన్ పడ్డారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళని చూస్తే కళ్ళు మొత్తం లోపలికి పోయి నిద్ర లేకుండా చాలా భయంతో ఉన్నారు. ఇది చూసిన సోనాక్షికి ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. వాళ్ళని ఇంకా ఎక్కువ భయపెట్టాలి అని ఫిక్స్ అయింది. మళ్ళీ రాత్రి పడుకున్నాక వాళ్ళ డోర్ ని నాక్ చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళ డోర్ దగ్గర ఒక బ్లూటూత్ స్పీకర్ ని ఫోన్ తో కనెక్ట్ చేసి అందులో గజ్జల సప్పుడు మరియు దయ్యాలకు సంబంధించిన సౌండ్స్ ని ప్లే చేయడం స్టార్ట్ చేసింది. ఆ సౌండ్స్ కి స్వీటీకి ఇంకా సంజనకి చాలా భయమైంది. డోర్ దగ్గర ఎవరు నడుస్తున్నారు, డోర్ ని కొడుతున్నారు అని వాళ్ళు చాలా భయపడ్డారు. వాళ్ళు ఇది ఎవరో మనుషులు చేసే పని కాదు, దయ్యమే ఈ పని చేస్తుంది అని చాలా భయపడ్డారు. సోనాక్షికి చాలా ఆనందంగా అనిపించింది. తను చేసే ప్రాంక్స్ కి అందరూ భయపడుతున్నారు అని డైలీ నైట్ 2 o'clock కి అందరినీ భయపెట్టడం స్టార్ట్ చేసింది. కానీ తనకు తెలియనిది ఏమంటే, తను చేసే పనుల వల్ల అక్కడ ఉన్న ఆత్మలకి కూడా ఈ పనులు చేసే ఛాన్స్ దొరికింది. నైట్ టైం లో జోక్ గా కూడా దయ్యాల గురించి మాట్లాడితే అవి దగ్గరికి వస్తాయని అంటారు కదా, అదే జరిగింది. అలా కొన్ని డేస్ తర్వాత ప్రియా ఇంకా సోనాక్షి హాలిడేస్ కి తమ ఇంటికి వెళ్ళిళ్ళు. సో కొన్ని డేస్ తర్వాత వాళ్ళు హాస్టల్ కి రిటర్న్ అయినప్పుడు సోనాక్షి వాళ్ళు ఉండే రూమ్ చాలా నార్మల్ టెంపరేచర్ గా ఉండేది. కానీ వాళ్ళు వెళ్ళొచ్చినాక ప్రియా రూమ్ ఏమో నార్మల్ గానే ఉంది, కానీ సోనాక్షి రూమ్ నార్మల్ టెంపరేచర్ కంటే చాలా చల్లగా అయిపోయింది. సమ్మర్ టైంలో రూమ్ అంతా చల్లగా అవ్వడం ఎప్పుడూ జరగనిది. ఇదంతా సోనాక్షి నోటీస్ చేసింది, కానీ ఇగ్నోర్ చేయడానికి చాలా ట్రై చేసింది. కానీ తనతో కాక ఈ మ్యాటర్ ప్రియా వాళ్ళ అమ్మతో చెప్పింది. వాళ్ళ అమ్మ, మీరు ఇద్దరు కలిసే చదువుకుంటున్నారు కదా, ఒకటే ఇంట్లో ఉంటున్నారు కదా, మరి సపరేట్ రూమ్స్ ఎందుకు, ఒకే రూమ్ లో పడుకోండి అని సజెస్ట్ చేసింది. వాళ్ళ అమ్మ మాట మీద కొన్ని డేస్ ఇద్దరు కలిసి ఒకటే రూమ్ లో ఉన్నారు. కానీ సోనాక్షి తన వస్తువుల కోసం ఆ రూమ్ లోకి వెళ్ళినప్పుడు చల్లగా అనిపించేది. చాలా డేస్ తర్వాత ప్రియాకి ఇబ్బంది అవుతుంది. ఇన్ని డేస్ తనను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని ఆమె మళ్ళీ తన పాత రూమ్ కి షిఫ్ట్ అయింది. తను ఎప్పుడైతే ఆ రూమ్ లోకి షిఫ్ట్ అయిందో ఆ రూమ్ ఫస్ట్ లాగా చల్లగా కాకుండా ఏదో విపరీతమైన స్మెల్ రావడం కూడా స్టార్ట్ అయింది. ప్రియాని పిలిచి తనతో చెప్పినాక ఇద్దరు చాలా షాక్ అయినలు. సడన్ గా ఇదంతా ఎందుకు జరుగుతుంది అని. ఎలుక చనిపోతే వచ్చే స్మెల్ వస్తుంది అని ప్రియా అన్నది. వాళ్ళు ఇద్దరు కలిసి హాస్టల్ వార్డెన్ కి చెప్పారు, మీరు
వాళ్ళు ఒకసారి వచ్చి ఈ బెడ్ ని చేంజ్ చేయండి, చాలా స్మెల్ వస్తుంది అని చెప్పిండు. సరే నేను బెడ్ అయితే చేంజ్ చేస్తా, కానీ నాకైతే ఎలాంటి స్మెల్ రావడం లేదు కదమ్మా అని వాడని అన్నాడు. ఇది విన్న ఇద్దరు చాలా షాక్ లో పడ్డారు. సోనాక్షికి ఇది జరిగేది అంతా మొత్తం అర్థమైంది. ఈ ఇన్సిడెంట్స్ అన్ని నా ఒక్కదానికే జరుగుతున్నాయి, కానీ ఇది ఎవరికి జరుగుతలేవు అని ఆమెకు అర్థమైంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగేది. ఈ ఇన్సిడెంట్స్ సోనాక్షికి మర్చిపోలేకపోతుంది. ఒకసారి అర్ధరాత్రి సోనాక్షి చదువుకునేటప్పుడు ఎవరో తన వెనుక నిల్చొని తననే చూస్తున్నట్టు అనిపించింది. సోనాక్షి వెనుకకు తిరిగి చూడగానే అక్కడ ఎవరూ కనిపించలేదు, కానీ తనకు పక్కా ఎవరు తనని అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది. తన చదవడం కంప్లీట్ అయింది. బుక్స్ పక్కకు పెట్టి పడుకునేటప్పుడు ఎవరో తన చెవిలో ఏదో చెప్తున్నట్టు అనిపించింది. ఏంటో అర్థం కాలే, కానీ ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. తన ఎవరి వాయిస్ అనేది అర్థం కాలే, ఎందుకంటే తన దగ్గర తన రూమ్ లో ఎవరు లేరు. తనకి భయంతో చెమటలు మొదలైనాయి. వెంటనే పరిగెట్టుకుంటూ ప్రియా రూమ్ కి వెళ్లి పడుకుంది. ప్రతిరోజు సోనాక్షికి ఇదే జరిగేది. రోజు భయంగానే గడిపేది. రోజు పడుకునేటప్పుడు ఎవరో తన చెవిలో మాట్లాడుతున్నట్టు వినిపించేది. కొన్ని రోజులకి తనకి ఒక ఐడియా వచ్చింది. రోజు పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదివి పడుకుంటే ఎలాంటి టెన్షన్ ఉండదు, ఏవి దగ్గరికి రావు అని పడుకున్నది. ఒకరోజు హనుమాన్ చాలీసా చదివి పడుకున్నప్పుడు మార్నింగ్ లేచి చూసేసరికి ఆ బుక్ కింద పడేసింది. కానీ సోనాక్షి చాలీసా చదివి బుక్ ని తన పిల్లో కింద పెట్టుకొని పడుకుంది. ఇక దీని తర్వాత సోనాక్షి పడుకోలేకపోతుంది. అటు ప్రశాంతంగా నిద్రపోలేకపోతుంది, ఇటు చదువుకోలేకపోతుంది. సోనాక్షిని చూసి ప్రియకి చాలా పాపం అనిపించింది. తనని ఎలా అయినా బాగు చేయాలి, తన టెన్షన్ ని ఎలా అయినా దూరం చేయాలి అని కొన్ని రోజులు నేను సోనాక్షి రూమ్ లో పడుకుంటా, తనను నా రూమ్ లో పడుకోమంటా అని చెప్పి ఇద్దరు రూమ్స్ చేంజ్ అయ్యారు. కొన్ని డేస్ బాగానే గడిచినాయి, కానీ ప్రియా చాలా మారిపోయింది. ఫస్ట్ లా లేదు అని నోటీస్ చేసింది సోనాక్షి. ఫస్ట్ ప్రియా అసలు నాన్ వెజ్ తినేది కాదు, కానీ ఇప్పుడు ప్రియా డైలీ నాన్ వెజ్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటుంది, డైలీ తింటుంది. ఆ తినడం కూడా ఏదో చిన్నప్పటి నుండి నాన్ వెజ్ తినడం అలవాటు ఉన్న వాళ్ళు తింటారే అలా తింటుంది. అట్లనే కొన్ని రోజుల తర్వాత సోనాక్షితో ప్రియా ఉర్దూలో మాట్లాడడం స్టార్ట్ చేసింది. కానీ అసలు ప్రియాకి ఉర్దూలో ఒక అక్షరం కూడా రాదు. దీని తర్వాత సోనాక్షికి అర్థమైంది, ఇది ప్రియా చేసే పని కాదు, ప్రియా లోపల ఏదో దుష్టశక్తి ఉంది, ఆ దుష్టశక్తే ఇలా చేస్తుంది అని సోనాక్షికి అర్థమైంది. సోనాక్షి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వెంటనే వెళ్లి తన హాస్టల్ వార్డెన్ కి మరియు అందరికి చెప్పింది. హాస్టల్ మేనేజ్మెంట్ వార్డెన్ వెంటనే అక్కడికి వచ్చి అసలు సిచ్యువేషన్ ఏంటి అని మొత్తం అర్థం చేసుకున్నారు. వెంటనే ఒక హిందూ పండితుడిని తీసుకొచ్చి ఆ హాస్టల్ ని మొత్తం శాంతి చేపించారు. అప్పటి నుండి అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని జరగడం తక్కువైనాయి. కానీ మీరు ఒకటి నోటీస్ చేశారా గైస్, వాళ్ళు ఉండే హాస్టల్లో అసలు ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆత్మలు ప్రేతాత్మలు తిరిగే ప్లేస్ కాదు కదా హాస్టల్స్, మరి అక్కడికి ఎలా వచ్చాయి? ఈ టాపిక్ ఇంటర్నెట్ ఆర్టికల్స్ లో కూడా లేదు. నేను నా టీం కలిసి రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది కోటాలో. అక్కడ ఎంతో మంది పిల్లలు వస్తారు, కలలు కంటారు, వాళ్ళ లైఫ్ ని మార్చుకుందామని వస్తారు. కానీ అందులో చాలా మంది సక్సెస్ కాలేక డిప్రెషన్ లోకి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక ఇక నేను బ్రతికి లాభం లేదు, నాకు ఇక్కడ ఏం పని లేదు, వాల్యూ లేదు అని అనుకొని వాళ్ళు వాళ్ళ రూమ్స్ లోనే కోచింగ్ సెంటర్స్ లోనే ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళు అట్లా పోయినాక వాళ్ళు అనుకునేది జరగలేదు కాబట్టి ప్రేతాత్మలుగా మారుతారు. వాళ్ళకు ఇప్పుడు ఒకటే ఉండేది, వాళ్ళు సాధించలేనిది వేరే వాళ్ళని కూడా సాధించనివ్వరు. అట్లాంటి ప్రేతాత్మలే సోనాక్షిని మరియు ప్రియాని చదువుకోనివ్వకుండా అడ్డం వచ్చాయి. ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు కొన్నిసార్లు మనం చేసే జోక్స్ మన మీదనే లాస్ట్ కు తిప్పి కొడతాయి. మరి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేసి మీ రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుంటే ఖచ్చితంగా కామెంట్స్ లో పెట్టండి.